దాంట్లో మాత్రం 100% గ్యారంటీ. మీకు ఏదన్నా ఉంటే నేను భరోసా ఉంటా. అదేనా ఇంతకు ముందు వేరే వాళ్ళు కూడా ఇట్లా చేసినారు. చేసి ఓకే. వేరే వాళ్ళు రమ్మని పరిటాల వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికాడికి రమ్మనింటే ఆడ పోయి మాట్లాడినారు. ఓకే చేసుకున్నారు. ఆ, వాళ్ళకే ఆ. ఒక మాట మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎత్తపోయే వాళ్ళు వాళ్ళే కాబట్టి. ఒకటమ్మా, మాకు సంబంధం లేదు. మీరు ఇచ్చేది మన అనంతపూర్ అర్బన్ లో ఉమ్, ఉండే ఇప్పుడు స్టోర్స్ కూడా ఈ నెలలో అందరికి అలర్ట్ చేసినాము. రేపు నెల నుంచి స్టోర్స్ అంతా మా హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. మొత్తం ముందే చెప్తున్నాను. ఆ, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. దానికి అనంతపురం జిల్లా టోటల్ పైకి మీరు బయటపడద్దండి, మేము బయటపడము. ఎమ్మెల్యే తరఫున ఆ, ఏదన్నా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ పరిటాల దగ్గర పోయినారంటే వాళ్ళతో నేను శ్రీరామ్తోనే మాట్లాడతాను, బాలాజీతోనే మాట్లాడతాను. వాళ్ళతో ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. మీరు ఎట్టి పరిస్థితులను తోమింద పిల్లలకు వాళ్ళకి ఈయన ఇవ్వద్దండి. మేము ఏదన్నా ఉంటే ట్రాన్స్పోర్టర్స్ మేము చేస్తాము. లేదు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా వచ్చారనుకో ఆ, ఏమే ఉమ్. అది సీరియస్ ఇష్యూ అవుతుంది. మీరు ఈవినింగ్ 3-3:30 ఇట్లా ఆఫీస్ రండి అమ్మా. ఎవరెవరన్నా నేను ఒకటి అయితే నువ్వు రాలేనన్నా వద్దు అట్లా. వద్దు రావద్దు, నువ్వు ఒకటే రావద్దు. నువ్వును, సుబ్బును, జైపాల్ రెడ్డి, హసీనా, జగదీష్ నలుగురు వస్తే ఆ, లేదు మాకు మళ్ళా అటు నుంచి మళ్ళా వేరే దగ్గర మేము వాళ్ళతో నుంచి అమ్మిస్తామంటే మొత్తం అందరినీ లోపలేపిస్తా. సరేలేనా మీరు. అది ఉం. మనకేముంది లోకల్లో మేము ఊరికే అది చేసే వరకే మేము. కాదమ్మా, ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు లోకల్లోను ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు లోకల్లో మేము చూసుకోవాల్సిందే ఏమున్నా కూడా. ఉమ్, ఏమే ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళా ఈ బయట వాళ్ళకి ఎవరికే కానీ పక్కకు పోకూడదమ్మా. అదైతే మాత్రం అది ఎవరన్నా వచ్చినా ఎవరు వచ్చినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే మాత్రం ఉండదు. ఈవెన్ మినిస్టర్ తో ఆమెతో సవితమ్మతో మేడంతో మాట్లాడమని నేను మాట్లాడతాను. ఎందుకంటే అది వేరే రకంగా ఉంటది. మీరు కూడా మాతో కోఆపరేట్ చేస్తే మీకు 100% షూరిటీ ఇస్తాను. నేను అష్యూర్ ఇస్తున్నా. దాని గురించి ఏం ప్రాబ్లం వచ్చి నేను చూసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోని ఇదంతా ఏరియాలో డిఎస్పీ నుంచి సిఐ నుంచి ఎస్ఐ వరకు అందరిని మా వాళ్ళనే తీసుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని బయటకు పోకుండా, బయటకు ఏది చేయకోకుండా ఎవరో మీకు పలానా వాళ్ళు అడ్డం వస్తున్నా అంటే వాళ్ళు నేను చూసుకుంటా. ఇబ్బంది అయితే ఏం లేదు. ఊరికే బయట ఎక్కడో వచ్చి బయట చేసేదానికి ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సరేలేనా వస్తాంలేనా. ఓకే ఓకే అమ్మా. దాంట్లో మాత్రం 100% గ్యారంటీ. మీకు ఏదన్నా ఉంటే నేను భరోసా ఉంటా. అదేనా ఇంతకు ముందు వేరే వాళ్ళు కూడా ఇట్లా చేసినారు. చేసి ఓకే. వేరే వాళ్ళు రమ్మని పరిటాల వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికాడికి రమ్మనింటే ఆడ పోయి మాట్లాడినారు. ఓకే చేసుకున్నారు. ఆ, వాళ్ళకే ఆ. ఒక మాట మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎత్తపోయే వాళ్ళు వాళ్ళే కాబట్టి. ఒకటమ్మా, మాకు సంబంధం లేదు. మీరు ఇచ్చేది మన అనంతపూర్ అర్బన్ లో ఉమ్, ఉండే ఇప్పుడు స్టోర్స్ కూడా ఈ నెలలో అందరికి అలర్ట్ చేసినాము. రేపు నెల నుంచి స్టోర్స్ అంతా మా హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. మొత్తం ముందే చెప్తున్నాను. ఆ, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. దానికి అనంతపురం జిల్లా టోటల్ పైకి మీరు బయటపడద్దండి, మేము బయటపడము. ఎమ్మెల్యే తరఫున ఏదన్నా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ పరిటాల దగ్గర పోయినారంటే వాళ్ళతో నేను శ్రీరామ్తోనే మాట్లాడతాను, బాలాజీతోనే మాట్లాడతాను. వాళ్ళతో ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. మీరు ఎట్టి పరిస్థితులను తోమింద పిల్లలకు వాళ్ళకి ఈయన ఇవ్వద్దండి. మేము ఏదన్నా ఉంటే ట్రాన్స్పోర్టర్స్ మేము చేస్తాము. లేదు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా వచ్చారనుకో ఏమే అది సీరియస్ ఇష్యూ అవుతుంది. మీరు ఈవినింగ్ 3-3:30 ఇట్లా ఆఫీస్ రండి అమ్మా. ఎవరెవరన్నా నేను ఒకటి అయితే రాలేనన్నా వద్దు అట్లా. వద్దు రావద్దు, నువ్వు ఒకటే రావద్దు. నువ్వును, సుబ్బును, జైపాల్ రెడ్డి, హసీనా, జగదీష్ నలుగురు వస్తే లేదు మాకు మళ్ళా అటు నుంచి మళ్ళా వేరే దగ్గర మేము వాళ్ళతో నుంచి అమ్మిస్తామంటే మొత్తం అందరినీ లోపలేపిస్తా. సరేలేనా మీరు. అది మనకేముంది లోకల్లో మేము ఊరికే అది చేసే వరకే మేము. కాదమ్మా, ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు లోకల్లోను ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు లోకల్లో మేము చూసుకోవాల్సిందే ఏమున్నా కూడా. ఏమే ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళా బయట వాళ్ళకి ఎవరికే కానీ పక్కకు పోకూడదమ్మా. అదైతే మాత్రం అది ఎవరన్నా వచ్చినా ఎవరు వచ్చినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే మాత్రం ఉండదు. ఈవెన్ మినిస్టర్ తో ఆమెతో సవితమ్మతో మేడంతో మాట్లాడమని నేను మాట్లాడతాను. ఎందుకంటే అది వేరే రకంగా ఉంటది. మీరు కూడా మాతో కోఆపరేట్ చేస్తే మీకు 100% షూరిటీ ఇస్తాను. నేను అష్యూర్ ఇస్తున్నా. దాని గురించి ఏం ప్రాబ్లం వచ్చి నేను చూసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోని ఇదంతా ఏరియాలో డిఎస్పీ నుంచి సిఐ నుంచి ఎస్ఐ వరకు అందరిని మా వాళ్ళనే తీసుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని బయటకు పోకుండా, బయటకు ఏది చేయకోకుండా ఎవరో మీకు పలానా వాళ్ళు అడ్డం వస్తున్నా అంటే వాళ్ళు నేను చూసుకుంటా. ఇబ్బంది అయితే ఏం లేదు. ఊరికే బయట ఎక్కడో వచ్చి బయట చేసేదానికి ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సరేలేనా వస్తాంలేనా. ఓకే ఓకే అమ్మా.